సబ్స్క్రైబ్ చేసుకోండి స్టడీ లైఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని మరియు మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా లేటెస్ట్ వీడియోలు మీరు ముందుగా చూడగలుగుతారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ లైఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకు జేఈ మెయిన్స్ 2021 గురించి నేను చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఏమిటంటే ఫ్రెండ్స్, జేఈ మెయిన్స్ 2021 ఈసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒక 3 గుడ్ న్యూస్ తీసుకొచ్చిందని చెప్పవచ్చు ఫ్రెండ్స్. మన తెలుగు స్టూడెంట్స్కి, 2 రాష్ట్రాల తెలుగు స్టూడెంట్స్కు ఒక జేఈ మెయిన్స్ 2021 ఈసారి ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చింది ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకుంటారని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. అదేమిటంటే ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ అనేది తెలుగులో కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు ఈసారి. మీకు తెలుగులో కావాలి అనుకునే వారికి కూడా ఈసారి చాలా అవకాశాలు ఉంటాయి. మీరు తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూసి మీరు ఈజీగా ఈసారి కొన్ని మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఇయర్లో 4 టైమ్స్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ 4 టైమ్స్లో మీరు ఎప్పుడైనా మీరు ఎందులో ఈ 4 టైమ్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఫిబ్రవరిలో జరుగుతుంది, మార్చిలో జరుగుతుంది, ఏప్రిల్లో జరుగుతుంది, మేలో జరుగుతుంది. ఈ 4 సెషన్లలో మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు 4 టైమ్స్కి ఒకేసారి అప్లై చేసుకోవచ్చు, లేదా ఎవ్రీ మంత్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. జేఈ మెయిన్స్ వెబ్సైట్లోకి వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది నా ప్రీవియస్ వీడియోలలో, నేను ఇంత క్రితం వీడియోలలో కూడా నేను చూపించాను. అవి ఒకసారి మీరు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన కార్ట్లో ఇస్తున్నాను, అక్కడైనా మీరు చూసుకొని మీరు ఆ వీడియో చూసేసి ఎలా అప్లై చేయాలనేది మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్, మనకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 17, 2021 ఫ్రెండ్స్. డిసెంబర్ 16, 2020 నుంచి వీళ్ళు విండో ఓపెన్ చేశారు. జేఈ మెయిన్స్లో వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు అది ఫిబ్రవరిలో రాయాలి అనుకునే వారికి జనవరి 17 మటుకు చివరి తేదీ ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీరు 4 టైమ్స్కు మీరు ఒకటేసారి ఫీజు కట్టి అప్లై చేసుకోవచ్చు, లేదా ఓన్లీ ఫిబ్రవరిలో నేను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను అప్పుడే అప్లై చేసుకుంటా, మరి 4 టైమ్స్ ఎందుకు అని చెప్పేసి అనుకునేవారు ఫిబ్రవరి మటుకే మీరు ఫీజు కట్టి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఈసారి ఆప్షన్స్ ఇచ్చారు. మూడో గుడ్ న్యూస్ వచ్చేసి, ఈసారి క్వశ్చన్స్ 90 క్వశ్చన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. 90 క్వశ్చన్స్ మీకు ఇచ్చేస్తున్నారు. లాస్ట్ టైం వచ్చేసి మీకు 75 క్వశ్చన్స్ ఇచ్చి 75 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి వచ్చేది. ఈసారి అలా కాకుండా 90 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అందులో మీకు 75 రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 15 మీరు చాయిస్గా వదిలేసుకోవచ్చు. ఈసారి ఇది ఒక కన్వీనియంట్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇందులో ఫ్రెండ్స్ మరొక విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, ఈ 90 క్వశ్చన్స్లో సబ్జెక్ట్ వైజ్గా 30 మార్కులు ఇచ్చారు. ఈ 30 మార్కుల్ని ఒక సబ్జెక్ట్కి 30 మార్కులు లెక్క ఇచ్చారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ మూడింటికి 3 కేటగిరీస్కి వచ్చేసి ఒక్కొక్క కేటగిరీ, మ్యాథ్స్కి వచ్చేసి 30 క్వశ్చన్స్, ఫిజిక్స్కి వచ్చేసి 30 క్వశ్చన్స్, కెమిస్ట్రీకి వచ్చేసి 30 క్వశ్చన్స్. ఈ 30 క్వశ్చన్స్ని రెండు కేటగిరీలో డివైడ్ చేశారు ఫ్రెండ్స్. అవి వచ్చేసి ఏబి. ఏలో వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి, బీలో వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ బీలో ఉన్న 10 క్వశ్చన్స్ ఏది ప్రతి సబ్జెక్టు వైజ్గా మీకు ఏబి అని ఏదో 20 క్వశ్చన్స్ ఇచ్చారు, బీలో 10 క్వశ్చన్స్ ఇచ్చారు, మ్యాథ్స్ కానీ, కెమిస్ట్రీకి కానీ, ఫిజిక్స్ కానీ. ఇందులో మీరు 20 క్వశ్చన్స్ కంపల్సరీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మిగతా బి సెక్షన్లో ఉన్న 10 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అందులో ఏవైనా 5 క్వశ్చన్స్ మీరు రాస్తే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏ సెక్షన్లో ఉన్న 20 క్వశ్చన్స్లో ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 4 మార్క్స్ ఉంటుంది. ఈ 4 మార్క్స్లో వచ్చేసి మీకు ఏదైనా రాంగ్ ఆన్సర్ చేశారనుకోండి, రాంగ్ అటెంప్ట్ చేస్తే -1 మార్క్ కట్ అవుతుంది. ఏది ఏ సెక్షన్లో ఉన్న 20 క్వశ్చన్స్కి. అలాగే బి సెక్షన్లో ఉన్న 5 క్వశ్చన్స్ ఉంటాయి కదా, మీరు 10 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అందులో 5 అటెంప్ట్ చేస్తే మీకు అందులో నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. రాంగ్ ఆన్సర్ ఇచ్చినా కూడా అందులో నెగిటివ్ మార్క్స్ ఇవ్వట్లేదు. ఇది ఒక కన్వీనియంట్ విషయం ఫ్రెండ్స్. ఈసారి 2021లో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ స్టూడెంట్స్కి. ఇది ఫ్రెండ్స్ జేఈ మెయిన్స్ 2021 వచ్చిన కొత్త మార్పులు, విధానాలు ఇది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి జేఈ మెయిన్స్ ఎంట్రన్స్కు. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరిలో మీరు అప్లై చేసుకునేవారు మీరు మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్తో కానీ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, జేఈ మెయిన్స్ ఎంట్రన్స్కు ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఫ్రెండ్స్ జనరల్ కేటగిరీ మేల్స్కి వచ్చేసి 650 ఇచ్చారు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్కి వచ్చేసి 325 ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మేల్ ఫీమేల్కి కలిపి 325గా ఎగ్జామ్ ఫీజు కేటాయించారు ఫ్రెండ్స్. అలాగే అవుట్ సైడ్ ఇండియా వాళ్ళకి వచ్చేసి 3000 ఇచ్చారు జనరల్ కేటగిరీ మేల్ అభ్యర్థులకు. అదే ఫీమేల్ అభ్యర్థులకు వచ్చి 1500 రూపాయలు ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 1500 రూపీస్గా అవుట్ సైడ్ ఇండియా వాళ్ళకి కేటాయించారు ఫ్రెండ్స్. ఓబీసీ సర్టిఫికెట్, జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకు మేల్ క్యాండిడేట్స్కి వచ్చి 1300 రూపాయలు కేటాయించారు ఫ్రెండ్స్. అలాగే
ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 650 రూపీ కేటాయించారు ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 650 ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ అనేది మనకు 4 టైమ్స్ కండక్ట్ చేస్తున్నారు. అది వచ్చేసి మన ఫిబ్రవరిలో 23 నుండి 26 మటుకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. అది 4 టైమ్స్ 4 డేస్లో. అలాగే సెకండ్ సెషన్ వచ్చేసి 15వ తారీఖు నుంచి 18 మార్చి రోజున కేటాయించారు. అలాగే సెషన్ 3 వచ్చేసి 27 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ మటుకు ఫ్రెండ్స్. అలాగే సెషన్ 4 వచ్చి 24 మే నుండి 28 మే వరకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. మీ హాల్ టికెట్లో టైము, ప్లేసు, డేట్ అనేది మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఏ రోజు మీకు వచ్చేస్తుంది, ఎక్కడ ఏరియా అనేది ఇవన్నీ ఉంటుంది హాల్ టికెట్లో. ఈ విధంగా చూసి మీరు ఎగ్జామ్స్ మంచిగా ప్రిపేర్ కావండి ఫ్రెండ్స్. ఎందుకంటే సార్ తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ వస్తుంది, ఈజీగా ఉంటుంది, కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి చాలా మంచిగా వెల్గా ప్రిపేర్ కావండి ఫ్రెండ్స్. మరిన్ని జేఈఈ మెయిన్కి సంబంధించిన వీడియోలు చూడాలంటే ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.